వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి ఆలన పాలన చూస్తున్న శ్రీధర్ దంపతులు అభినందనీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి దాతలు బుధవారం నిత్యావసర వస్తువులు అందించారు. అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రమల జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు నిత్యావసర సరుకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మనకు ఉన్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్నారు. దాత రామకృష్ణ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు మా మిత్ర బృందం దాతల సహకారంతో మండల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం బీసీ వసతి గృహంలో పౌష్టికాహారం అందజేసేవారమని ప్రస్తుతం హాస్టల్ లేకపోవడంతో వృద్ధాశ్రమంలో అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రంథి సురేష్, బొల్లెద్దు మహేంద్ర, చందోలు రమేష్, పావులూరి కాళిదాస్, కొత్తపల్లి సాయి, చావలి, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వ్యాపారు ఓల్డేజ్ హోమ్లో నిత్యావసర సరుకులు ఊడబడుతుంది. ఇది కొత్తపల్లి రామకృష్ణ అని ఎన్ఆర్ఐ, వారి తండ్రి గారు మళ్ళీ కొత్తపల్లి సుబ్బారావు గారు, వాళ్ళ తల్లి గారు నాగేంద్రమ్మ గారు. నేను చిన్నప్పుడు ఆ సుబ్బారావు గారు అంటే రాజకీయాల్లో తిరిగేవాడిని. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి ప్రతి సంవత్సరం బీసీ హాస్టల్లో ప్రప్రదంగా పిల్లలకి అల్పాహారం కింద ఇస్తుంటారు. ఇప్పుడు బీసీ హాస్టల్ ఈ సంవత్సరం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఇవ్వాలని, అంటే ఆనవాయితీ ప్రకారం ఇస్తూ దానిలో ఆనవాయితీగా మరి ఈరోజు వృద్ధాశ్రమంలోకి ఇవ్వడానికి నిర్ణయించిన సంతోషకరం. ఇది 18వ సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము సేవా కార్యక్రమం, ఇది 1000వ కార్యక్రమం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మరి కొత్తపల్లి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు అనేక మంది మరి మా మిత్ర బృందాన్ని సహకరించడం, పేదలకి సహాయం చేయాలన్న తలంపుతో వారందరూ కూడా ముందుకు రావడం సంతోషకరం. మరి రామకృష్ణ గారు ఇదే కాదు, గ్రామంలో కూడా మరి శివాలయానికి కానీ ఇంకా అనేక ధార్మిక సంస్థలకి అట్లాగే పేదలకు కూడా మా గ్రామంలో ఉన్న చాలామంది అమెరికా వెళ్తే వాళ్ళందరూ కూడా పాపం చేయిస్తూ మరి ఎంతో తోడ్పడుతున్నాడు. అటువంటి రామకృష్ణ గారు ఇంకా ఆయురారోగ్యాలతో వాళ్ళ కుటుంబం ఉండాలని